హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎంబీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చేసుకునే లడ్డు రెసిపీని చూపిస్తున్నాను. ఈ లడ్డూని 5 నిమిషాల్లో చేసేయచ్చు. చేసుకోవడం ఎంత ఈజీనో హెల్త్కి కూడా అంతే మంచిదండి. ఈ లడ్డు చేయడం పిల్లలు కనుక చూసారంటే పిల్లలు కూడా ఈ విధంగా చేసుకుని తినేస్తారు. అంతేకాదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ టేస్టీ లడ్డు. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్లోనికి పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఆ పుట్నాల పప్పును 1 కప్పు వేసుకోవాలి. అదే కప్పుతోనూ 1/2 కప్పు జీడిపప్పుని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలాచీలను ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పొడిని వాడుతున్నాను. బెల్లం ఉంటే తురిమి వేసుకోండి. 1/2 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పులో ఉన్న ఆయిల్ అంతా కొంచెం రిలీజ్ అయ్యేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోనికి ఈ పొడినంతా వేసేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తక్కువే పడుతుంది మెత్తగా గ్రైండ్ చేసుకుంటే. ఇలా నెయ్యి వేసుకొని చేత్తో అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలా చేసి తీసేసుకోవడమే. లడ్డు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సున్నుండలు ఉన్నంత టేస్టీగా ఉన్నాయన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలని అనిపిస్తుంది. మీరైతే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చాయి. 5 నిమిషాల్లో హెల్దీ లడ్డూని చేసుకొని తినేసేయచ్చు. పిల్లలు ఏదైనా తినడానికి అడిగినప్పుడు ఇలా చేసి పెట్టొచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.